మనం ఈరోజు కాలంలో చూస్తున్నట్టయితే కొంతమంది సనాతన ధర్మం మీద చాలా అవాకులు చివాకుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది ఎందుకు, ఇది సైన్సా, ఇది మూఢనమ్మకమా, ఇదేంటి అదేంటి అని చాలామంది చాలా విజ్ఞానం పెరిగిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మహాకుంభమేళలో చాలామంది పీఠాధిపతులు, అఖాడా వారు, నాగసాధువులు, ఎంతోమంది సాధువులు, మహాపండితులు ఈరోజు ప్రయాగరాజ్ క్షేత్రంలో నివాసం ఉన్నారు. ఒకవేళ మీకు సనాతన ధర్మం మీద ఏమైనా సందేహాలున్నా, దీనిపైన ఏదైనా మనసులో కుత్సిత భావాలు ఉన్నా ఖచ్చితంగా ప్రయాగరాజ్ ఒకసారి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి సనాతన ధర్మం పైన ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా మీరు నివారణ చేసుకోండి. ఎందుకు అనగా, ఎక్కడైతే పండితులు ఉంటారో, ఎక్కడైతే పీఠాధిపతులు ఉంటారో వాళ్ళ సన్నిధికి వెళితేనే మన సమస్యలన్నీ కూడా, మన అనుమానాలన్నీ కూడా, మన కుత్సితమైన మనస్సు కూడా నివారణ అవుతాయి. కాకుండా ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడి సనాతన ధర్మం అంటే అది, సనాతన ధర్మం అంటే ఇది అని మాట్లాడితే ఏమీ ఉపయోగం లేదు. మీరు ఒకవేళ ధర్మం గురించి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అక్కడి ప్రయాగరాజ్ వెళ్ళి మాట్లాడి అది మీరు సోషల్ మీడియాలో కానీ మీ మీడియాలో కానీ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడే విషయంలో విషయం ఉంది అని చెప్పొచ్చు ఖచ్చితంగా. లేకపోతే ఏదో మన పాండిత్యాన్ని చూపించుకొని ఎవరు చెప్పిన మార్గాన్ని అనుసరించకుండా ఉంటే అది చాలా తప్పు. ఒకవేళ మనం మాట్లాడాము, ఆ మాట్లాడిన దానికి ప్రమాణపూర్వకంగా ఒప్పించుకోవాలి. అలాంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఇంకొక ధర్మాన్ని ఇబ్బంది పెట్టదు, ఇంకొక ధర్మం గురించి వేరే మాటలు మాట్లాడదు. అలాంటిది సనాతన ధర్మం పైన అవాకులు చివాకులు చేస్తూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి కొంతమంది బుద్ధిమంతులకు నేను ఇచ్చే సలహా, రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ కుంభమేళలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పండితుల ద్వారా మీరు మాట్లాడింది సబబే అని అనిపించండి. అప్పుడు మీరు బుద్ధిమంతులుగా ప్రపంచమంతా ఒప్పుకుంటుంది.